చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు హిమ్. దేవుని ప్రియ సంగమా, దేవుడు తన లేఖనాల్లో ఎవరెవరినైతే దాచి ఉంచాడో వారందరూ కూడా వారిలో యేసు క్యారెక్టర్ని దాచి ఉంచాడని అర్థం. దేవుడు మన కొరకు ప్రత్యేకంగా విశ్వాసంలో మనకు మెరుగు కావాలని బలము కొరకు దాచాడో వారందరిలో కూడా యేసే క్యారెక్టర్ని దేవుడు దాచి ఉంచాడు. మనం చదువుతున్న వేళ మనకు నెమ్మదిగా క్రమీపాన యేసే క్యారెక్టర్ మనకు అర్థమవుతుంది. యోసేపు అమ్మబడినప్పుడు మనకు తెలుసు, కాసులకు అమ్మబడ్డాడు. యేసయ్య కూడా అలాగనే కాసులకు అమ్మబడ్డాడు. తన సొంత వారు నెట్టేశారు, యేసయ్యని కూడా సొంత వారు నెట్టేశారు. చూడండి, ప్రతి దృశ్యం కూడా లేఖనాల్లో యేసయ్యను చూపిస్తుంది. ఈ ఉదయం దేవుడు నీ లోపల ఉన్న యేసయ్యను వెలుపలకు చూపించే వ్యక్తిగా నిన్ను అవ్వమని కోరుతున్నాడు. దేవుని ఆశ నీవు యేసువలే మారిపోవాలని. జాగ్రత్త సంగమా, లేఖనాల్లో ఇస్సాకు గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఇస్సాకు దేవుడు చెప్పినట్లుగా ఏ ప్రాంతంలో ఉండమంటాడో ఆ ప్రాంతంలో ఇస్సాకు ఉండిపోయాడు. కరువు అయిన సమయంలో అబ్రాము సమయంలో వచ్చిన కరువు కాకుండా మరొక కరువు వస్తే ఆ కరువులో ఇస్సాకు అయితే ఉండిపోయాడు. దేవుడు చెప్పిన చోట ఉండిపోయాడు. గెరార్లో లేకపోతే ఫిలిస్తీన్ దేశంలో ఉండిపోయాడు. అక్కడ అబీమెలెకు దగ్గర ఉండిపోయాడు లేఖనాలు చెప్తున్నాయి. అబీమెలెకు దగ్గరలోనే ఉన్నాడని చెప్పి లేఖనాలు చెప్తున్నాయి. ఆ సమయంలో జాగ్రత్త వినండి సంగమా, అబీమెలెకు మొత్తాన్ని అంటే ఇస్సాకు ఆశీర్వదింపబడ్డం అంతా చూసిన అబీమెలెకు కాస్త అసూయ భావంతో, ఆ ఫిలిస్తీన్లు అందరూ కూడా అసూయ భావంతో ఏం చేస్తారంటే ఇస్సాకుని ఆ చోటు నుంచి పంపించేస్తారు. అంటే గెరార్లో దేవుడు ఉండమన్న చోటు నుంచి పంపించేస్తారు. అయితే వ్యాలీలో గెరార్ అనే ప్లేస్లో ఉంటాడు, కానీ వ్యాలీలో లోయలో గుడారం వేసుకుని ఉంటాడని చెప్పి లేఖనాలు చెప్తున్నాయి. వా, ఆ లోయ అనగానే మనకు అర్థం కావాలి, లోయలో ఎవరు ఉండడానికి ఇష్టపడరని. ఎందుకంటే వర్షం పడినప్పుడు లోతైన ప్రాంతాల వైపే నీరు వస్తుంది కనుక. అలాంటి ఒక ప్రాంతంలో అన్ని బాధలు కష్టాలు లోపలికి ఇమిడిపోయే ప్రాంతంలో ఇస్సాకున్నాడు. నేను చెప్తున్నాను వినండి, అలాంటి సమయంలో ఆ లోయ దగ్గరకు ఎవరైతే ఇష్టాసారంగా మాట్లాడారో, ఎవరైతే నెట్టేసి ఆ ఊరి నుంచి పంపించేశారో అదే వ్యక్తులు వినండి, అదే వ్యక్తులు నోరు మూసుకొని నిజమిది నిశ్శబ్దం అయిపోయాయి. బైబుల్ చెప్తుంది అబీమెలెకుతో ఇంకొక వ్యక్తి, వారు గుర్రాల మీద వారు మొత్తానికి ఇస్సాకు దగ్గరికి వస్తారు. ఇస్సాకు అడుగుతాడు, మీరు నన్ను పంపించేశారు కదా, ఇప్పుడు మరలా నా దగ్గరికి ఎందుకు వచ్చారని అడుగుతాడు. అప్పుడు వారంటారు ఈ విధంగా, అయ్యా మేము గమనించాం, దేవుడు జీవము కలిగిన దేవుడు, నీ దేవుడు నీకు తోడుండో మేము గమనించాం. వా సగం వినండి, ఇది ఒకవైపు అవుతుంటే ఇంకోవైపు ఈ ఫిలిస్తీన్ అందరూ ఏం చేస్తున్నారట, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాము తవ్విన బావులంతటిని కూడా కప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఎంత కృంగిపోవాల్సిన విషయం ఇస్సాకు చెప్పండి. ఇస్సాకు జీవితంలో ఆ సమయం కృంగిపోవాల్సిన సమయం. ఒక రాజు రిజెక్ట్ చేసేసాడు, రాజు తన ఊర్లో ఉండొద్దని చెప్పి పంపించేశాడు. ఇంకోవైపు చూస్తే ఫిలిస్తీన్లు అందరూ కూడా పగబట్టి లేకపోతే జలస్ ఫీలింగ్తో నలిగిపోయి, అసూయ భావంతో నలిగిపోయారు. అసూయ భావంతో నలిగిపోయారు. ఇది అడుగుతున్నాను, నీ పట్ల ఎవరైనా అసూయ భావంతో నలిగిపోయారా? ఇష్టాసారంగా మాట్లాడుతున్నారన్నారా? నువ్వు కనిపిస్తే చాలు చేదు 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 కోపము రగిలిపోతుంది, ఏదో ఒక మాట అనేయాలి అని చెప్పి ఆలోచించేవాళ్ళు. నువ్వు కనిపిస్తే చాలు ఫైర్, అంతే, అగ్ని మండిపోతుందంటే వాళ్ళకి. చూడండి, ఒకవేళ ఈ క్యారెక్టర్ నువ్వు కలిగి ఉన్నావేమో, జెలస్ ఫీలింగ్తో నిండిపోతున్నావేమో. నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, చుట్టుపక్కల పరిస్థితుల్లో, నీ రిలేషన్షిప్స్లో మా ముందు నీ భర్తను నమ్మాలి, నువ్వు నీ భార్యను నువ్వు నమ్మాలి. నమ్మకము ఈ ఫీలింగ్స్ అన్నిటినీ కూడా బయటకు తీసుకొస్తుంది. నమ్మకము దేవుని రాజ్యంలో మంచిని స్థిరపరుస్తుంది. దేవుడు నమ్మమని కోరుతున్నాడు. మునిపే ఎన్నో ఆలోచనలు, మునిపే ఎన్నో డౌట్స్, ఇవేం చేస్తాయి చెప్పండి, రిలేషన్షిప్ని బ్రేక్ చేసేసి అన్నెసెసరీ వర్డ్స్ని నోట్లోంచి విడుదల చేసినట్లుగా చేస్తాయి.
దేవునిపైన ఆధారపడినప్పుడు దేవుడు ప్రతిదాన్ని క్లియర్ చేస్తాడు. దేవునిపైన ఆనుకోవడం నేర్చుకోవాలి మనం. జెలస్ ఫీలింగ్స్ అన్నవి లోపల తీసుకొచ్చినప్పుడు అది డిస్ట్రాయ్ చేసేస్తుంది ఫ్యామిలీని. ఆ రోజు మొత్తం బావులన్నీ కప్పేస్తే, వినండి జాగ్రత్త సంగమా, ఇస్సాకులో యేసుప్రభు క్యారెక్టర్ని మీకు చూపిస్తాను. బావులన్నీ కప్పేసినప్పుడు అబీమెలెకు వైపు వెలుపమని గసరేసి పంపించేసినప్పుడు మీకు చెప్పిన ఇస్సాకు ఏం చేశాడు? నిశ్శబ్దంగా మౌనంగా ఉండిపోయాడు. తిరిగి బదులుగా ఏం చెప్పలే, తిరిగి బదులుగా ఏం అనలే, కాముగా ఉండిపోయాడు. తీరా చూస్తే కప్పేసిన వారందరూ కూడా నాట్యం చేస్తున్నారు. అవన్నీ కూడా వారి ఇష్టానుసారంగా వారి రాజ్యాన్ని ఏలుతున్నారు. అయితే ఫిలిస్తీన్లు అందరూ అనుకున్నారు, ఏమనుకున్నారో తెలియదు కానీ వీనికి హాని చేయాలి అని చెప్పి ఇస్సాకు గురించి అనుకున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే అబీమెలెకు మాట చెప్తాడు, నీ దేవుడు నీకు తోడై ఉండో మేము గమనించాం. ఏ విషయంలో? ఏదో హాని వీరు ప్లాన్ చేశారు. వీరు గొర్రెలు దొంగలించాలనో, లేకపోతే ఏదో ఒక కీడు, ఏదో చంపాలనో, ఏదో ఒక కీడు వీరు ప్లాన్ చేస్తే ఆ కీడు వీరికి సంభవించకుండా దేవుడు చేసేసాడు. వా, మౌనంగా ఉంటే నువ్వు దేవునికి అప్పగిస్తే దేవుడు ఇన్వాల్వ్ అయిపోతాడు. దేవుని బట్టి నువ్వు మౌనంగా ఉండిపోవాలి. బైబిల్ చెప్తుంది, మనము మన జీవితంలో మేలు చేసినప్పుడు కీడు అనిపిస్తే అది దేవునికి హితమవుతుందని, దాన్ని బట్టి దేవుడు సంతోషపడతాడట. మనం మేలు చేసినప్పుడు కూడా కీడు అనిపిస్తే మనం యేసయ్య బాటలో అడుగులు నడుచుకుని వెళ్తున్నమాట. ఈరోజు నీ రిలేషన్షిప్స్లో నువ్వు కేకలు వేయడం ఆపేయాలి. నీ ఉద్యోగంలో, వ్యాపారంలో కేకలు వేయడం ఆపేయాలి. ప్రశాంతమైన జర్నీని నువ్వు కొనసాగించడానికి ఇష్టపడు. దేవుడు కోరుతున్నాడు నిన్న ఇస్సాకు వలె మారిపోమని, యేసయ్య వలె మారిపోమని. వావ్, యేసయ్య వలె మారిపోవాలి. ఒక దీనమైన క్యారెక్టర్ని, ఒక దీనమైన క్యారెక్టర్ని నిన్ను చూస్తే యేసయ్యని చూసినట్టు అనిపించాలి. దేవుడు కోరుతున్నాడు దీనమైన క్యారెక్టర్ని నువ్వు ప్లే చేయాలని. సంగమా, ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, ఇస్సాకు తన జీవితంలో బాధపడి కృంగిపోయి కేకలు వేయచ్చు, తగులాడచ్చు, కానీ శబ్దంగా దేవుని వైపు చూశాడు. తొదకి ఏం జరిగింది చెప్పనా? ఆ దేశంలో దేవుడు తను ఇచ్చించాడు. రాజు అంటాడు, మేము ఎన్నో ప్లాన్స్ చేసాం కానీ ప్రతి ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ప్రాబ్లీ ఇలా అనుకోవచ్చు, ఒక పెద్ద గొయ్యి తవ్వి దాని మీద కర్రలన్నీ వేసి ఇస్సాకు తన కుటుంబం, లేకపోతే తనదున్న క్యాటిల్స్ అన్నీ కూడా, లేకపోతే జంతువులన్నీ పడిపోవాలని చెప్పి ఒక గొయ్యి తవ్వి ఒక చిన్న ట్రాప్ పెడితే ఆ ట్రాప్ను దేవుడు మొత్తం కవర్ చేసేసాడేమో. అపవాది అనుకున్న ప్లాన్స్ అన్నీ కూడా ఇస్సాకు జీవితంలో దేవుడు నెరవేర్చలేదా? మరి నీ జీవితం ఎందుకు నెరవేరుతాయి? నువ్వు కంగారు పడతావు. ఈరోజు నీ కొడుకు అనారోగ్య స్థితి గుండా వెళ్తున్నాడేమో, నీ కుమార్తె అనారోగ్య స్థితి గుండా వెళ్తుందేమో, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావేమో. దేవుడు తొందరలో మేలు చేయబోతున్నాడు. దేవుని మేలు నువ్వు అనుభవించబోతున్నావు. ఈరోజు ప్రతి విషయంలో కూడా నిశ్శబ్దం ఉంటావా? నేర్పైన ఆధారపడతావా? దేవుడిని నీతిమంతులను పిలుస్తున్నాడు కదా, నీపైన కోపంగా లేడని చెప్తున్నాడు కదా, ఆయన పైన ఆధారపడి చూడు, గొప్ప కార్యాలు నీ కొరకు ఆయన దాచించాడు. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయం మీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఎంత సంతోషం, ఎంత సమాధానం. మీరు కార్యాలు, మీరు చూపించు ప్రేమ గొప్పదే. మమ్మల్ని మీ వైపుగా, మీ ప్రేమ వైపుగా నడిపించడానికి మీరే కలువరిశిల్లో మా కొరకు బలైనవాడా, మీకు స్తోత్రాలు. మా జీవితాన్ని స్థిరపరచడానికి అస్థిరమైన బాటలో మీరు నడిచినందుకు నీకు వందనాలు. ఈ లోకమంతా పాపంతో నిండిపోయి నేను ఎవరు కూడా ప్రేమించలేని ఈ లోకానికి నువ్వు వచ్చినప్పుడు, ఈ లోకము నేను రిసీవ్ చేసుకోదని తెలిసినప్పటికీ ఈ లోకానికి నువ్వు వచ్చావు, నీకు వందనాలు అయ్యా. అయినప్పటికీ నువ్వు ఇతరుల వైపు చూడకుండా, లోకం ఏం చేస్తుందో చూడకుండా నీవైతే నీ ప్రేమను ప్రకటించడానికి నువ్వు మరణించావు. మా పాప నుంచి విడిపించడానికి నువ్వు మరణించావు. అయితే మేము నమ్ముతున్నావు నీ కృపతో మమ్మల్ని నింపుతామని, నీ కార్యాలతో మమ్మల్ని నింపుతామని. నీ బిడ్డలు ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నప్పుడు కోపతాపాలతో, ఆవేశపడతావు, నిదానంగా లేక ప్రతి విషయంలో కృంగిపోతూ ఆలోచిస్తూ గాబరాగా కంగారు పడిపోతున్నారు, వారి గురించి ప్రార్థన చేయించున్నాను. ఇప్పుడే
గొప్ప సమాధానంతో వారు నింపబడుతురుగాక. నీ వాక్యం ఉన్న వ్యక్తి వలె, యేసయ్య వలె వారు డీల్ చేయుదురుగాక. థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్య వలె వారు మారిపోతురుగాక. యేసయ్య వలె వారు మారిపోతురుగాక. యేసయ్య క్యారెక్టర్ని వారికి పూర్తిగా నింపమని అడుగుతున్నాను. వారిని పూర్తిగా నింపండి. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్య క్యారెక్టర్తో నువ్వు నింపబడాలని దేవుడు కోరుతున్నాడు. నింపబడతావా? ఇది సరైన సమయం. God bless you. See you tomorrow.